కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం కాల్వగట్టు వద్ద పునర్నిర్మించిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాడా గంగరాజు వారి కుమారులు జైభీం రిక్షా కార్మికుల ఆధ్వర్యంలో 1995లో నిర్మించిన ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా భక్తులు దాతల సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు అవసరమని దాతలు ముందుకు వచ్చి ఆలయం పూర్తయ్యేందుకు తమ వంతు విరాళాలను ఆలయ అర్చకులకు గాని ధర్మకర్త గాడా వీరబాబుకు గాని అందజేయాలని కోరారు. మనకు ఆధార్ కాలం మన రాజగాంధీ లా కాలేజీ ఎదురుగుండగా ఉన్న అమ్మవారిని 95లో పెట్టేవాడు. ఆ చిన్న గుడిని అలా పెద్దది చేసి భక్తుల సలహాకారంతో ఇవాళ కాయగూరల అలంకరణ చేసి సారి పెట్టుకొచ్చాం అమ్మవారికి. అందరూ పాలు పంచుకున్నారు, సహకరించారు. ఈ గుడికి ఏమన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే చేయండి. ఇంకా నిర్మాణంలో ఉంది, కోరుతున్నాం. ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అవతారం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ ఒక దుర్గమాసురుడు అనే రాక్షసుడు అని ఉండేవాడు. అతను వేదాలన్నీ అతను చెంతన పెట్టుకుని పూజలు జరగకుండా, యాగాలు జరగకుండా, యజ్ఞాలు జరగకుండా అతను ఆధీనంలో పెట్టుకునేటప్పటికీ ఋషులు ఎవరో కూడా, దేవతలు ఎవరో కూడా యాగాలు చేయకపోవటం వల్ల యాగం నుంచి వచ్చిన అంశి దేవతలకు వెళ్తుంది. ఆ దేవతలు స్వీకరించి వర్షాలు కురిపిస్తారు. ఆ వర్షాలు లేక, అంశి లేక, వర్షాలు లేక పశుపక్షాదులన్నీ ఎండిపోయి, అలాగే ఈ భూములు పొట్లు అన్నీ ఎండిపోయి ఫలాలు లేకుండా, వ్యవసాయం లేకుండా, పంటలు లేకుండా గొడ్లు మనుషులు అందరూ కూడా చాలా బాధపడుతుంటే, అప్పుడు ఈ దేవతలందరూ కలిపి వెళ్ళిపోయి అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి పరిస్థితి ఇలాగ ఉన్నది, దానికి కారణం ఏదో పరిష్కారం చేయమని చెప్తే అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ ఈ పశుపక్షాదులన్నీ కూడా ఎండిపోయాయి కాబట్టి సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో అమ్మవారు 1000 కళ్ళతో శతాక్షి అనే పేరుంది వచ్చినప్పుడు. రోజు ఆషాఢ మాసం 4వ శుక్రవారం సందర్భంగా కాకినాడ రమణయ్యపేట గ్రామంలో వేయించేసుకున్న ఆ గోదావరి కాలువగట్టు వద్ద వేయించేసుకున్న కనకదుర్గ అమ్మవారికి శాకంబరీదేవి అవతారం వేయడం జరిగింది. భక్తులు 50 మంది కూడా ఈ అమ్మవారికి కూరగాయలు అన్నీ ఇచ్చి సహకరించారు. వస్తు రూపంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ధన రూపంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా ఘనంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ గాడా వీరబాబు గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందండి. నేను కూడా ఇక్కడ ఈ అమ్మవారిని గుడి 20 సంవత్సరాలుగా నేను ఆ అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నాను. కాబట్టి అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను.